హలో అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫరీదాస్ వ్లాగ్. నేనైతే ఈరోజు నా వీడియోలో మొహరంకి చాలా అంటే చాలా స్పెషల్గా చేసే చాలా టేస్టీగా చేసే పాకం పూరి ఎలా చేసేసుకుంటాం, ఇంకా దాంట్లో కలిపి ప్రసాదంగా ఇచ్చే పెరుగన్నాన్ని కూడా ఎలా చేసుకుంటామని చెప్పి వీడియోలో ఎండ్ టు ఎండ్ మొత్తం అయితే షేర్ చేస్తున్నాను. నా వీడియోని తప్పకుండా ఎండ్ చేసి ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళకైతే నా వీడియోని షేర్ చేసేయండి. సో ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందు మనం పాకం పూరిని గార్నిష్ చేసుకోవడానికి మంచిగా కొబ్బరిని అయితే తురిమి పెట్టుకోవాలన్నమాట. చూస్తున్నాను కదా, ఇక్కడ నేను ఇంకా మా ఊర్లో ఉన్న వాళ్ళు చాలామంది అయితే హెల్ప్ చేయడం కోసం వచ్చారు ఈ విధంగా కొబ్బరిని అంతా తురమడానికి. ఎందుకంటే మేమైతే మా ఊర్లో వాళ్ళు ఉన్న అందరి కోసం ఈ కొబ్బరి ఇదంతా తురమాలి. సో వాళ్ళందరి కోసం ఈ పాకం పూరీలు మొత్తం మేము ప్రిపేర్ చేయాలి కాబట్టి ఒకరిద్దరితో ప్రాసెస్ చాలా కష్టం అవుతుంది. అందుకని మేమందరం కలిసి ఈ కొబ్బరిని మంచిగా తురిమేసిన తర్వాత ఈ కొబ్బరిలో గసగసాలు ఇంకా యాలకులు మంచిగా మిక్సీ పట్టుకొని వేసుకొని కలిపేసుకోవాలన్నమాట. దీంతో మనకి పాకం పూరి పైకి మంచిగా గార్నిష్ చేయడం కోసం ఇలా కొబ్బరిది రెడీ అయిపోయింది. దీన్ని మనం మంచిగా సైడ్కి పెట్టేసుకోవాలి. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు పూరీలు చేసుకోవడం కోసం పిండిని అయితే జల్లి పెట్టుకుంటున్నాము. మేమైతే మొత్తం అరౌండ్ 450 పూరీ చేసామన్నమాట. ఈ 450 పూరీస్ కాగా మేమైతే 8 కేజీల గోధుమ పిండి ఇంకా 4 కేజీస్ మైదా పిండి తీసుకున్నాము. సో ఈ మొత్తం ఆటని మంచిగా ఇలా జల్లెడలో వేసి జల్లిచ్చేసుకున్నాం ఈ పిండి మొత్తాన్ని. సో ఒకవైపు మేము ఇలా జల్లిచ్చేసి పెట్టిన పిండిని ఇంకొక సైడ్ అయితే మా ఊర్లో ఉన్న అన్నయ్య వాళ్ళు కొంచెం పిండిని అయితే ఇలా వాటర్లో వేసి కలిపేశారనమాట. ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా ఒకరే చేయలేం కాబట్టి కొంతమంది పిండి కలుపుతుంటే కొంతమంది ఈ పిండిని మంచిగా రౌండ్గా బాల్స్ చేశారు. ఇంకొంతమంది అయితే మంచిగా వీటిని రొట్టెల్లాగా చేసి పెట్టేశారనమాట. చూస్తున్నారు కదా, మా ఊర్లో ఉన్న చాలా మంది ఈ ప్రాసెస్ చేయడం కోసం హెల్ప్ చేశారు. ఇదంతా ఒక ప్రాసెస్. ఎందుకంటే మనం తొందరగా ఈ పూరీలు చేసుకుంటేనే మనకైతే పూరీ చేయడం ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది. సో ఈ పూరీస్ మొత్తం మనం ఇలా చేసిన తర్వాత ఒక చాప మీద అయితే మేము మంచిగా ఈ పూరీలన్నీ వేసేసాం. ఎందుకంటే పూరీలు ఫ్రై చేస్తున్నప్పుడు అవి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. సో వెంటనే మనం ఇక రుద్ది ఇవ్వాలంటే చాలా మంది ఉండాలి, చాలా ఫాస్ట్ ప్రాసెస్ కాబట్టి మనం ఈ విధంగా కూడా మనం ఇలా ముందుగానే ఇలా చేసి పెట్టేసుకొని ఈ విధంగా చాప మీద వేసుకొని దాని మీద ఒక పైట కానివ్వండి ఒక శారీ కానీ వేసుకొని మంచిగా మనం వెంటనే ఇక్కడ చూపిస్తున్నాం కదా ఆ విధంగా ఆయిల్లో వేసి తీసేసుకోవచ్చు అన్నమాట. ఇలా అయితే ప్రాసెస్ ఈజీ అయిపోతుంది. అలా అని చెప్పి మరి ఈ పూరీలన్నీ ఎండిపోతే టేస్ట్ అయితే అస్సలు బాగుండదు. పాకం పూరి అనేది మెత్తగా ఉంటేనే బాగుంటుంది, కరుం ఉంటే అస్సలు బాగోదు. కాబట్టి ఎండిపోకముందే మనం అయితే ఫ్రై చేసేయాలి. సో ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు కూడా మనం పిండిని ఎక్కువగా యూస్ చేస్తే కనుక చూస్తున్నారు కదా ఆయిల్ అనేది వైట్గా అయిపోతుంది. కాబట్టి మనం బాగా పూరీని తక్కువ ఆయిల్లో వేసి చాలా తక్కువ సేపులోనే ఫ్రై చేసేయాలి. ఈ విధంగా పూరీలంతా ఫ్రై చేసేసిన తర్వాత ఇప్పుడైతే మనం చక్కెర పాకం రెడీ చేసేసుకోవాలి. సో మనకున్న పూరీస్ కోసం మేమైతే ఒక 5 కేజీస్ ఆఫ్ చక్కెరని కొంచెం వాటర్లో వేసి పొయ్యి మీద ఇలా పెట్టుకొని మంచిగా అయితే చక్కెర పాకం రెడీ చేసేసాం. సో ఇప్పుడు చక్కెర పాకం మంచిగా రెడీ అయిపోయిన వెంటనే మనం ఆల్రెడీ పూరీస్ని వేసి పెట్టుకున్నాం కదా, ఆ పూరీస్ అన్నిటిని ఒక్కొక్కటిగా చేస్తే ప్రాసెస్ చాలా స్లో అవుతుంది కాబట్టి ఒక 10 పూరీస్ ఒకటేసారి ఈ పాకంలో అయితే మంచిగా వేసి నానబెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచిగా నానబెట్టుకొని మనం ఒక పెద్ద బేషన్లో వేసుకొని వీటన్నింటిని మంచిగా స్ప్లిట్ చేసుకోవాలి. యాక్చువల్లీ పూరీలు కూడా కాలుతుంటాయి, పాకం కూడా కాలుతుంటుంది కాబట్టి ఈ ప్రాసెస్ని కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి గార్నిష్ పౌడర్ ఉంటుంది కదా, కొబ్బరి ఇంకా గసగసాలు తర్వాత యాలకులు, దీన్నైతే దాని మీద వేసి మంచిగా మనం చల్లేయాలి. సో ఈ విధంగా మనం ఉన్న పూరీలు అన్నిటికీ చల్లేస్తే కనుక మనకి పాకం పూరి రెడీ అయిపోతుంది. అందరూ చెప్తుంటారు మనం నార్మల్గా చేసే పాకం పూరి కన్నా మొహరంలో చేసే పాకం పూరి టేస్ట్ చాలా బాగుంటుంది. అది నిజమే ఏమో నాకు తెలీదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో పాకం పూరి అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే అందులోకి ప్రసాదంగా ఇచ్చే పెరుగున్న మేము స్టార్ట్ చేసేసాం. ఈసారి మేము దాదాపు ఒక 5 సేర్ల కోసం అయితేనే పెరుగున్నం రెడీ చేస్తున్నాము. దీనికోసం ఒక సైడ్ మంచిగా పచ్చిమిర్చి, కొత్తిమీర, మిరియాలు ఇవన్నీ మిక్సీకి వేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకున్న తర్వాత దీన్ని పెరుగులో కలిపేసాము. ఇదంతా వచ్చి మనం అన్నంలో అయితే కలిపేసాము.
మంచిగా అన్నంలో వేసి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి పెరుగన్నం అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా పాకం పూరి ప్లస్ పెరుగన్నం ప్రసాదంగా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ చెప్తుంటారు ఈ విధంగా మొహరంలోనే టేస్ట్ వస్తుంది. అది నిజమో కాదో నాకు తెలీదు. మీకు ఒకవేళ నిజం అనిపిస్తే కామెంట్లో చెప్పేయండి. నా వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా నా వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. ఇంతవరకు నా వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ ఫరీదా షేక్.